ఇంకో మాట చెబుతున్నారు ఇప్పుడు విచిత్రంగా. అమ్మవారి యొక్క ఆరాధనలో ఉండే విశేషం ఏమిటి అంటే, ఎంత బలహీనులమైనా సరే మనం బలవంతులం అయిపోతాం అమ్మవారిని ఆరాధిస్తే. ఎంత ధనహీనులమైనా సరే, దరిద్రులమైనా సరే మనం ధనవంతులం అయిపోతాం. శారీరకమైన అవకరం ఉన్నా సరే మనం సకల శుభకరమైన అవయవాలతో ఉంటాం. అమ్మవారి యొక్క పూజా మహిమ, అమ్మవారి యొక్క ధ్యాన మహిమ అంత గొప్పది. దానికోసం అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఒక్క మాట చెబుతున్నారు. నిరాతంకో రంకో వికరతి చిరం కోటి కనకైః తవాపర్ణే కర్ణే విశతి తవాపర్ణే కర్ణే విశతి మనువర్ణే ఫలమిదం తవాపర్ణే కర్ణే విశతి మనువర్ణే ఫలమిదం తవాపర్ణే కర్ణే విశతి తవాపర్ణే కర్ణే విశతి మనువర్ణే ఫలమిదం జనక్కో జానీతే జనని